తద్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. గత భాగంలో మ్యాక్స్‌వెల్ ఒక గొప్ప విషయం చూపించాడు. వెలుగు అనేది విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల అల. కానీ అది వెంటనే ఒక సాధారణ ప్రశ్నను తెచ్చింది. నీటి అల నీటిలో ప్రయాణిస్తుంది. శబ్ద అల గాలిలో ప్రయాణిస్తుంది. మరి వెలుగు అల దేనిలో ప్రయాణిస్తుంది? 19వ శతాబ్దపు భౌతిక శాస్త్రవేత్తలకు సమాధానం చాలా సహజంగా అనిపించింది. అంతరిక్షం అంతా నింపే ఒక అతి సూక్ష్మ మాధ్యమం ఉండాలి. దానికి వాళ్ళు ఈథర్ అని పేరు పెట్టారు. అది కనిపించదు, తాకలేం. కానీ వెలుగును మోసే వేదికగా ఉండాలి అనుకున్నారు. ఈరోజు కథ ఆ ఈథర్ కనిపించలేదనే కథ మాత్రమే కాదు. మనం ఏమీ వెతికాం, ఏమీ దొరకలేదు. దాని నుంచి ఎంత పెద్ద పాఠం నేర్చుకున్నాం అన్న కథ. ఈథర్ ఆలోచనను మనం ఇప్పుడు నవ్వుకోవడం సులభం. కానీ ఆ కాలంలో అది చాలా బలమైన శాస్త్రీయ అంచనా. ఎందుకంటే మనకు తెలిసిన ప్రతి అల ఏదో ఒక దాంట్లో కదులుతుందని అనిపించింది. సముద్రపు అల నీటిలో, వయోలిన్ తీగపై అల తీగలో, శబ్దం గాలిలో. వెలుగు కూడా అలా అయితే అది కూడా ఏదో ఒక మాధ్యమంలో కదలాలి అనుకోవడం సహజం. ఆ మాధ్యమం చాలా విచిత్రంగా ఉండాలి. నక్షత్రాల వెలుగును మోసేంత విస్తృతం. మనం కదిలినా కనిపించనంత సున్నితం. ఒకవేళ ఈథర్ నిజంగా స్థిరంగా ఉండి, భూమి దాని గుండా తిరుగుతూ ఉంటే, భూమికి ఒక ఈథర్ గాలి ఎదురవ్వాలి. ఇది గాలిలో పరుగెత్తే మనిషి లాంటిది. ఒక దిశలో గాలి ఎదురొస్తుంది. మరో దిశలో పక్కగా వస్తుంది. కాబట్టి వెలుగు ఒక దిశలో వెళ్తే, భూమి కదలిక దానికి ఒక రకంగా ప్రభావం చూపాలి. లంబ దిశలో వెళ్తే ఇంకో రకంగా ప్రభావం చూపాలి. తేడా చాలా చిన్నది. కానీ శాస్త్రానికి ఇలాంటి చిన్న తేడాలే పెద్ద తలుపులు తెరుస్తాయి. ఈథర్ ఉంటే వెలుగు ప్రయాణ సమయాల్లో సూక్ష్మమైన వ్యత్యాసం కనిపించాలి. ఆ వ్యత్యాసం కనిపిస్తే ఖాళీ స్థలం వెనుక దాగి ఉన్న మాధ్యమానికి ఇది బలమైన సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు కావలసింది చాలా ఖచ్చితమైన ఒక ప్రయోగం. అదే మైకెల్సన్ మార్లీ ప్రయోగం. మైకెల్సన్ మరియు మార్లీ పరికరం ఆలోచనలో చాలా అందంగా ఉంది. ఒకే వెలుగు కిరణాన్ని రెండుగా చీల్చాలి. ఒక భాగం భూమి కదలిక దిశలో వెళ్ళాలి. ఇంకో భాగం దానికి లంబంగా వెళ్ళాలి. 2 అద్దాల దగ్గర తిరిగి వచ్చి మళ్ళీ కలుస్తాయి. అవి కలిసినప్పుడు వెలుగు మరియు చీకటి గీతల నమూనా వస్తుంది. దానిని ఇంటర్ఫెరెన్స్ ఫ్రింజ్ అంటాం. ఈథర్ గాలి ఉంటే ఒక దారి కొంచెం ఆలస్యంగా, ఇంకో దారి కొంచెం త్వరగా రావాలి. పరికరాన్ని తిప్పినప్పుడు ఆ తేడా మారాలి. అప్పుడు ఆ గీతలు కొంచెం కదలాలి. ఇదే ప్రయోగం యొక్క మేధస్సు. వాళ్ళు ఈథర్‌ను నేరుగా చూడాలని ప్రయత్నించలేదు. వెలుగు దారిలో వచ్చే అత్యంత చిన్న సమయ తేడాను పట్టుకోవాలని ప్రయత్నించారు. ఆ కాలానికి ఇది అద్భుతమైన ఖచ్చితత్వం. శాస్త్రం ఇక్కడ ఒక ఊహను కొలతల ముందు నిలబెట్టింది. కానీ వాళ్ళు చూసింది, ఆశించింది కాదు. పరికరాన్ని తిప్పినా గీతలు కదల్లేదు. భూమి కదలిక దిశ మారుతున్న వెలుగు వేగంలో ఆ ఈథర్ గాలి సిగ్నల్ కనిపించలేదు. ఇదే ప్రసిద్ధ శూన్య ఫలితం. శూన్యం అంటే ప్రయోగం విఫలమైంది అని కాదు. శూన్యం అంటే ప్రకృతి మన అంచనాను తిరస్కరించింది అని. చాలామంది దీన్ని ఈథర్ మరణం అని చెప్పారు. ఆ మాటలో కొంత నిజం ఉంది. స్థిరంగా ఉండే, యాంత్రికంగా పనిచేసే, భూమి దాని గుండా దూసుకెళ్ళే ఈథర్ మాత్రం నిలబడలేదు. కానీ ఇక్కడ జాగ్రత్త అవసరం. మైకెల్సన్ మార్లీ ప్రయోగం ఖాళీ స్థలం నిజంగా ఖాళీ అని నిరూపించలేదు. అది ఒక నిర్దిష్ట రకమైన ఈథర్ గాలిని కనుగొనలేకపోయింది. అంటే ఒక పాత మాధ్యమ మోడల్ పడిపోయింది. కానీ మధ్యలో ఉన్న స్థలం ఏమిటి అన్న ప్రశ్న మాత్రం పూర్తిగా మాయం కాలేదు. ఈ శూన్య ఫలితం ఒక విచిత్రమైన తలుపు తెరిచింది. ఈథర్ గాలి కనిపించలేదు. కానీ వెలుగు వేగం మాత్రం అన్ని దిశల్లో ఒకేలా కనిపించింది. దీన్ని చాలా లోతుగా తీసుకున్న మనిషి ఐన్‌స్టీన్. అతను ప్రశ్నను తిప్పాడు. వెలుగు ఏ మాధ్యమంలో కదులుతుందో కాదు. వెలుగు వేగం అందరికీ ఒకేలా ఉంటే
స్థలం మరియు కాలం గురించి మన ఊహ తప్ప, ఇక్కడి నుంచి భౌతిక శాస్త్రం మరోసారి మారుతుంది. ఖాళీ స్థలం ఒక ఖాళీ వేదికలా కనిపించడం తగ్గి, కొలతలు, గడియారాలు, వెలుగు, తరువాత వక్రతల కథ మొదలవుతుంది. ఈ వీడియో మీకు స్పష్టంగా అనిపిస్తే లైక్ చేయండి. తత్వేదాను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్‌ను శాస్త్రం ఇష్టపడే ఒక మిత్రుడికి షేర్ చేయండి. కామెంట్స్‌లో చెప్పండి. ఈ ప్రయోగం నిజంగా ఈథర్‌ను చంపిందా? లేక పాత ఈథర్ రూపాన్నే చంపిందా?